హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన భారతదేశంలో ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్ ఇంకొన్ని గంటల్లో రాబోతోంది. మరి ఆలోపు ఎగ్జిట్ పోల్స్ దీని గురించి ప్రతి పేపర్లోనూ ప్రతి మీడియా కథనంలోనూ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? అసలు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మనం ఎందుకు చదవాలి అంటే ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే పాలిటీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మనల్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అలాగే ఒపీనియన్ పోల్కి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా అన్నటువంటిది ఒకసారి చూడాలి. అలాగే మనకి మెయిన్స్కి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ వీటికి సంబంధించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవాళ మనం ఈ ఆర్టికల్లో అసలు ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది ఎలాగా ఒపీనియన్ పోల్తో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్, అంతేకాదు ఎగ్జిట్ పోల్ యొక్క ప్రాబబిలిటీ అన్నటువంటిది ఎంతవరకు, 100% దీన్ని ట్రస్ట్ చేయొచ్చా, అలాగే ఇది మన యొక్క ప్రైవసీకి లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి భంగం వాటిల్లు చేస్తోందా, ఎంతవరకు ఇది జరుగుతోంది, అలాగే దీనికి సంబంధించిన ఎథికల్ లీగల్ యాంగిల్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మన వీడియోలో చూద్దాం. సో ఎగ్జిట్ పోల్స్తో కంపేర్ చేసుకుంటే ఒపీనియన్ పోల్ అన్నటువంటిది ఎలా డిఫరెంట్ అనేసి కనుక మనం గమనిస్తే ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్. సో మనకి ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది నార్మేటివ్ అంటే ఏంటి, డేటాని కలిగి ఉంటుంది, క్వశ్చనరీ అన్నటువంటిది ఉంటుంది. సో ఇదేమో ఆఫ్టర్ ఎలక్షన్స్ అనమాట. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో 7 ఫేజెస్లో ఎలక్షన్ అన్నటువంటిది జరిగింది కదా. సో 7వ ఫేజ్ పూర్తయినటువంటి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేయొచ్చు. సో ఎలక్షన్ తర్వాత ఇది ఉంటుంది. ఇందులో క్వశ్చనరీ అన్నటువంటిది ఉంటుంది. సో డేటా అన్నటువంటిది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నట్టుగా అడగరు, కానీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు, ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఒక క్వశ్చనరీని బట్టి ప్రిపేర్ చేసి ఈ డేటాని ఇస్తారనమాట. మరి ఇక్కడ దీని యొక్క ప్రాబబిలిటీ అంటే నిజంగానే ఇక్కడ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారం రిజల్ట్ అన్నటువంటిది వస్తుందా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి ఒపీనియన్ పోల్ అంటే ఏంటి? ఒపీనియన్ పోల్ అన్నటువంటిది ఏంటి అంటే ఇది బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందే ఇది నిర్వహిస్తారు. ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒపీనియన్ పోల్ అన్నటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చూస్తూ ఉంటాము, మైక్ ముందర పెట్టి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, గాలి ఎటువైపు వీస్తుంది, ఇలాంటి నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే ఇక్కడ ఎలాంటి క్వశ్చనరీ ఉండదు, జస్ట్ ఒక ఒపీనియన్ మాత్రం చెప్తారు. మరి ఇక్కడ డేటా అన్నటువంటిది తీసుకోరు. మూడవది, దీని ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అంటే చెప్పలేము. అసలు ప్రాబబిలిటీ అన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ తీసుకోవచ్చా లేదా అన్నటువంటిది కూడా మనము డిసైడ్ చేయలేమన్నమాట. మరి అలాంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటిది 100% నమ్మదగినవా అంటే క్వశ్చన్ మార్కే. మనం 100% నమ్మదానికి లేదు, ఎందుకంటే చాలా బయాసెస్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనము సెఫాలజీ అంటున్నాం. సెఫాలజీ అంటే ఏంటి అంటే ఇది ఒక స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట. ఓటింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ వివిధ రకాల బయాసెస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి కన్ఫార్మిటీ బయాస్ అన్నటువంటిది. కన్ఫార్మిటీ బయాస్ మనము ఎథిక్స్లో దీని గురించి చదువుకుంటాం. కన్ఫార్మిటీ బయాస్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడిగేటటువంటి వాళ్ళు ఒక పార్టీకి ఫేవర్గా ఆ ఆన్సర్ రావాలి అన్నట్టుగా పదే క్వశ్చన్ అడగటాన్ని మనం కన్ఫార్మిటీ బయాస్ అనేసి పిలుస్తాం. అలాగే మనం చూస్తే మనీ ఇచ్చి పోల్స్ని నిర్వహించటం అంటే స్పాన్సర్డ్ పోల్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి. స్పాన్సర్డ్ పోల్స్ అన్నటువంటివి. అలాగే మనము ఎంత మొత్తం మందిని అడుగుతూ ఉన్నాము అంటే ఎంత శాంపిల్ తీసుకుంటూ ఉన్నాము అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకాలిటీలో ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి చోట మీరు వెళ్ళి ఎవరు రావచ్చు అనుకుంటే ఆన్సర్ ఒకవైపు నుంచే వస్తుంది. కాబట్టి ఆ శాంపిల్ని తీసుకునే దాన్ని బట్టి అలాగే ఏ పీపుల్ని అడుగుతున్నారు, ఆ డైవర్సిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి 100% ఇది ట్రస్ట్ చేయదగింది కాదు. అంతేకాదు చాలామంది ఎలా భావిస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకరికి ఓటేస్తున్నానని చెప్తే వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఎలక్షన్స్లో కనుక గెలిస్తే మాకు మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారేమో, హాని చేస్తారేమో అన్నటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలో మనము ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది అక్కడ దెబ్బతింటుందా అని అడిగినప్పుడు ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే మినిమం నాన్ పర్సనల్ డేటా అన్నటువంటిది ఏంటి,
మినిమం నాన్ పర్సనల్ డేటా అంటే ఏంటి? క్వశ్చన్స్ అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన డేటాని తీసుకోవట్లేదు. అంటే ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అన్నటువంటి పర్సన్ ఈ పార్టీకి ఫేవర్గా వస్తుంది అనేసి చెప్పారు అని రాసుకుంటారే తప్ప ఈ పర్సన్ ఈ పార్టీకి వస్తుంది అని చెప్పారు అన్నటువంటి డేటా అన్నటువంటిది ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి దీనికంటూ ఎలాంటి చట్టము లేదు. కానీ మనకి రైట్ టు ప్రైవసీకి సంబంధించి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అందులో దీని గురించి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏవైతే ఈ సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాయో అవి ఈ మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ని ఫాలో అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రైవసీకి ప్రస్తుతం భంగం వాటిల్లట్లేదు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటివి పూర్తిగా తీసేయాలా అన్నప్పుడు తీసేయనక్కర్లేదు. అలా తీసేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది దెబ్బతింటుంది అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఇలా ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది అని అన్నప్పుడు ఇది ఒక ఎథికల్ కన్సర్నేనా? మరి అలాంటి ఎథికల్ మరియు లీగల్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అనేసి కనుక మనం చూస్తే ఎథికల్ కన్సర్న్స్కి సంబంధించి ఏమనుకున్నాం? ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటివి ఈ ఏదైతే ఎలక్షన్స్ అనేవి ఫేజెస్ అన్ని జరుగుతాయో దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవ్వచ్చు అని. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ అన్నటువంటిది జరిగిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది రిలీజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మిగతా ఫేజెస్లో దాని ఎఫెక్ట్ అన్నటువంటిది కంపల్సరీగా ఉంటుంది. సింపతి కావచ్చు, లేదా ఎలాగో ఓడిపోతున్నారని మళ్ళీ ఓటు వేయకుండా ఉండటం కావచ్చు, ఇలాంటి చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉంటాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని లాస్ట్ ఫేజ్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తారు. రెండవది వచ్చేసరికి మీడియా ఎథిక్స్ అన్నటువంటిది. దీన్ని కూడా మనం ఎథిక్స్లో చదువుకుంటాం. మీడియా ఎథిక్స్ అంటే మీడియా అన్నటువంటిది ఎలా ఉండాలి? ఒక పార్టీకి బయాస్డ్గా ఉండకూడదు. ఎందుకని మనం చాలామంది మీడియాని చాలా ట్రస్ట్ చేస్తూ ఉంటాము. అలాంటి నేపథ్యంలో ఇదిగో ఈ ఎగ్జిట్ పోల్స్లో ఇదిగో ఈ పార్టీకే వస్తుందంట అనేసి నార్మల్ దానికి దీనికి డిఫరెన్షియేట్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ప్రభావం అన్నటువంటిది ఖచ్చితంగా పడుతుంది. సో మీడియా కూడా తన ఎథిక్స్ని ఫాలో అవ్వాలి. మరి ఈ నేపథ్యంలో మనకి లీగల్గా గనక చూసుకుంటే 1951లో తీసుకొచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 126A ఏమని చెప్తుంది? సెక్షన్ 126A ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎలక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతోంది, ఇవాళ స్టార్ట్ అవుతోంది అనుకుంటే ఆ స్టార్ట్ అయ్యే ఫస్ట్ 1 అవర్ నుంచి అంటే ఆ మినిట్ నుంచి కూడా లాస్ట్ ఫేజ్ జరుగుతుంది కదా, ఆ లాస్ట్ ఫేజ్ పూర్తయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఆ రిజల్ట్ ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది ఇవ్వకూడదు అన్నట్టుగా చెప్తుంది. అంతేకాదు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 329 క్లాజ్ B ఇది ఏమని చెప్తుంది? ఎలక్షన్ ప్రాసెస్ ముగిసే వరకు కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ అయినా కోర్టు ముందుకు తీసుకెళ్ళకూడదు అన్నట్టుగా చెప్తుంది. సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అడ్రస్ చేసేలాగా మనకి లీగల్ యాంగిల్స్ అన్నటువంటివి ఉన్నాయి, మనకి ఈ లీగల్ ప్రొవిజన్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి ఇదంతా చూసిన తర్వాత ఇందాక మనం ఏదైతే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చామో దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నామా అన్నటువంటిది ఒకసారి చూద్దాం. సో చూడండి, ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకటి, ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది పోస్ట్ ఎలక్షన్ పోల్. దీనిని ఎలక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కాస్టింగ్ అంటే తన ఓట్ని క్యాస్ట్ చేసిన తర్వాత దీన్ని కండక్ట్ చేస్తారు అని. మరి ఇది నిజమేనా అంటే కరెక్టే. మనకి పోల్ అయిపోయిన తర్వాతనే కదా ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నటువంటివి వస్తాయి. సో ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏముంది చూడండి, ఒపీనియన్ పోల్ అన్నటువంటిది ఎలాంటి ఒక రీసెర్చ్ సర్వే ఇది అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఓ పబ్లిక్ ఒపీనియన్ని ఇందులో తీసుకుంటారు అనేసి. కానీ ఇది ఆఫ్టర్ ఎలక్షనా అంటే కాదు, బిఫోర్ ఎలక్షన్. సో స్టేట్మెంట్ 2 అన్నటువంటిది మనకి తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 అన్నటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. మరి మెయిన్స్లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎగ్జిట్ పోల్ విత్ ఒపీనియన్ పోల్. ఎగ్జిట్ పోల్కి ఒపీనియన్ పోల్కి మధ్య సిమిలారిటీస్ ఎలా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేసి చూసి దాని తర్వాత ఐడెంటిఫైయింగ్ ద ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ ఎగ్జిట్ పోల్ అండ్ ప్రొవైడ్ మెజర్స్ టు అడ్రస్ దెమ్. ఇందాక చెప్పుకున్నాం కదా మనము ఎలాంటి ఎథికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కనుక రిజల్ట్ కనుక ఇస్తే దానివల్ల ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది చాలా ఉంటుంది.
అంతేకాదు మీడియా ఎథిక్స్ అన్నటువంటివి ఫాలో అవ్వాలి, ప్రైవసీ అన్నటువంటిది భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. మరి అలాంటి నేపథ్యంలో ఎలాంటి లీగల్ మనకి బ్యాకింగ్ ఉంది అంటే, ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్నటువంటి సెక్షన్ 126A అన్నటువంటిది. అలాగే మనకి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 329 క్లాస్ బి అన్నటువంటిది. ఇవి రెండు లీగల్ బ్యాకింగ్స్ అన్నట్టుగా దీనికి సంబంధించి ఆన్సర్ అనేది మనం రాసుకుంటాము. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.